निजामाबाद शहरी विधायक धनपाल सूर्य नारायण ने विधायक कैंप कार्यालय में आयोजित सीएमआरएफ चेक वितरण कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लिया। इस अवसर पर विधायक ने कहा कि विभिन्न बीमारियों से पीड़ित तथा उपचाराधीन 65 लोगों को 5-5 लाख रुपए के चेक दिए गए। मुख्यमंत्री सहायता योजना के माध्यम से 27,51,200। उन्होंने कहा कि विधायक कैंप कार्यालय से आवेदन करने वाले लाभार्थियों के आवेदन अविलंब सचिवालय को भेजे जाएंगे तथा चेक जारी करने का कार्य भी अविलंब किया जाएगा। उन्होंने कहा कि राज्य सरकार पीड़ितों को दी जाने वाली सहायता राशि का मात्र 15% या 20% ही देती है और यदि खर्च लाखों में है तो 15,000 या 20,000 देने पर इलाज का खर्च आम आदमी के लिए आर्थिक बोझ बन जाएगा। ये सुझाव दिया गया कि राज्य सरकार को पीड़ितों द्वारा आवेदन की गई राशि का 50% वित्तीय सहायता प्रदान करने के लिए कदम उठाने चाहिए। सभी लाभार्थियों ने विधायक के प्रति आभार और खुशी व्यक्त की, जिन्होंने यह सुनिश्चित करने के लिए कड़ी मेहनत की कि आवेदन करने के 3 महीने के भीतर चेक प्राप्त हो जाए, क्योंकि पिछले विधायक के कार्यकाल के दौरान उन्हें वर्षों तक चेक नहीं मिले थे। इस कार्यक्रम में भाजपा पार्षद मंडल अध्यक्ष, नेता, कार्यकर्ता व अन्य लोग शामिल हुए। तेलंगाना से कालिदास अनंतोजी की रिपोर्ट। जय श्री राम। నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు 65 చెక్కులు 27,51,200 రూపాయల వర్తుల చెక్కులు రావడం జరిగింది। దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక సందర్భాల్లో అసెంబ్లీలో నేను హెల్త్ మినిస్టర్కు సీఎం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది। ఏంటంటే మనము అప్లై చేసుకున్న తర్వాత త్వరగా అమౌంట్ రావాలి, ఎందుకంటే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్ పొందే వాళ్ళు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చి, ప్రాబ్లమ్స్ వచ్చి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు అప్పు చేసుకోనో లేకుండా ఏదో అమ్ముకొని వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు కనుక చెక్కులు తొందరగా వచ్చే విధంగా చూడాలని, అదేవిధంగా గతంలో 15% నుంచి 20% ఎప్పుడు కూడా చెక్స్ అంతే వచ్చేటి, ఇప్పుడు కొన్ని చెక్కులు అమౌంట్ ఎక్కువ మొత్తం రావడం జరుగుతూ ఉంది। మొత్తం మీద ఓవరాల్గా ఏదైతే అప్లై చేస్తారో 50% అమౌంట్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావాలని అప్లై చేసిన దాంట్లో నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా। ఎందుకంటే చాలా మంది వీళ్ళు ఇన్సూరెన్స్, ఎటువంటి ఇన్సూరెన్స్ అప్లై చేసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు వీళ్ళ దగ్గర, అందుకోసమే వీళ్ళు సీఎంఆర్ఎఫ్ చెక్ అప్లై చేసుకుంటారు। ఎక్కువ అమౌంట్ రావాలి, త్వరగా రావాలని నేను ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాను। భారత్ మాతాకి జై।